నర్సరావుపేటలో బార్ అండ్ రెస్టారెంట్ యాజమానులు ఆందోళనకు దిగారు. ఎక్సైజ్ ఆఫీస్ ముందు బైఠాయించినటువంటి బార్ యాజమానులు పట్టణంలోని 17 బార్లకు 9 వైన్స్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, కానీ వైన్స్ కు పర్మిట్ రూమ్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిట్టింగ్ కు అనుమతి లేకపోయినా సిట్టింగ్ ఏర్పాటు చేసి 24 గంటలు మందు అమ్ముతూ బార్లను దెబ్బతీస్తున్నాయన్నారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం వైన్స్లు నడపకపోతే బార్ అండ్ రెస్టారెంట్లకు తాళాలు తీయమని వారు డిమాండ్ చేశారు. అందుకు భిన్నంగా ప్రస్తుతం డీలర్లు అన్అఫీషియల్గా పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసుకొని ఎకరాల స్థలాల్లో వందల మందికి సిట్టింగు, ఫుడ్డు విత్ ఏసీ ఫెసిలిటీ తోటి బార్ కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తూ బార్ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్న పరిస్థితుల్లో మేము వ్యాపారం చేయలేని పరిస్థితుల్లో రోడ్డెక్కి ఎక్సైజ్ వారికి తాళాలు కంట్రోల్ చేయడం అవకాశం లేక వాళ్ళు ఆపుతున్నారు. కాబట్టి మేము వ్యాపారం చేయలేని పరిస్థితుల్లో తాళాలు తీసుకొచ్చి ఎక్సైజ్ ఆఫీసులో ఇవ్వడానికి సిద్ధపడి నర్సరావుపేట పట్టణంలో డీలర్లు మొత్తం కలిసి ఆఫీస్కి వచ్చి సిఐ గారికి తాళాలు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. వారుండి మీరు కంట్రోల్ చేస్తాం వెళ్ళిపోండి అంటున్నారు. తాళాలు తీసుకోలేదు. ప్రస్తుతానికి మేము మాత్రం రోడ్డెక్కి మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము షాపులు తీయమని చెప్పి మా నిరసన తెలియజేస్తున్నాం. 17 బార్లు ఉన్నాయండి, 9 వైన్స్లు ఉన్నాయండి. 9 వైన్స్లు 24 గంటలు రన్ అవుతున్నాయి. కనీసం ఒక గంటన్న తాళం వేసి ఇంటికి పోయి రెస్ట్ తీసుకోవట్లా. ఒక్కొక్కళ్ళు 3-4 షిఫ్ట్లు చేస్తూ 24 అవర్స్ రన్ చేస్తున్నారు. 400 సిట్టింగ్లు కూడా ఉన్నాయి. స్టేట్లో ఎక్కడా లేని పరిస్థితి నర్సరావుపేటలో నెలకొంది. బార్ అండ్ రెస్టారెంట్ కంటే ఎక్కువగా రెస్టారెంట్ రన్ చేస్తున్నారు. విత్ ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ. గవర్నమెంట్ చేస్తున్న విధానంలో ట్రేడ్ మార్జిన్ లేక వైన్స్లో రేటుకి బార్లో రేట్ ఎవరు సప్లై చేయనందువలన కస్టమర్ వైన్స్కి డైవర్ట్ అయిపోయి బార్లు పూర్తిగా దెబ్బతినిపోయినాయి. వివరించడానికి ఎక్సైజ్ స్టేషన్కి వచ్చాం. ఒకరుగా వస్తుంటే వారు ఆ బార్ అండ్ రెస్టారెంట్ మీద కేసు రాస్తున్నారు. దాంట్లో ఒక బాధితుడు నేను, మరొక బాధితులు ఇంకొక ఇతరులు ఉన్నారు. ఆ యొక్క బాధితులు ఎవరికి వారు కాకుండా అందరూ ఒకరుగా వచ్చి ఈరోజు తాళాలు ఇవ్వడం జరుగుతున్నది. ఇది నా యొక్క బార్ తాళాలు. నా తాళాలని నేను ఎక్సైజ్ సిఏ గారికి ఇస్తుంటే ఆయన చెప్పారు ఇలాంటి ఇంకా జరగవు, ఇదే లాస్ట్ టర్మ్, ఇంక ఈసారి నుంచి జరగవు అని చెప్తున్నారు. ఇంత దిగజారి మేము ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం ఎక్సైజ్ పోలీస్ శాఖ వైన్స్ వాళ్ళకి ఇష్టారాజ్యంగా అమ్ముకోండి మీరు ఏం కాదు అని చెప్పడం వల్లే ఈరోజు సిట్టింగ్ వేయడం వల్లే మేము ఇక్కడికి రావడం జరిగింది. దీనివల్ల మా దగ్గర పనిచేసే సప్లయర్లకి మేము జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాం. వారి యొక్క కుటుంబాలను కూడా మీరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా మీరు ఆలోచించాలి. ఒక్కరికే మీరు కాపు కాయడం కట్టు కాదు, అందరినీ కూడా సరిసమానంగా చూడాలని చెప్పి ఎక్సైజ్ సిఏ గారికి తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా మాకు బార్ అండ్ అసోసియేషన్